అందరికీ నమస్కారం. ఎన్టీఆర్ వైద్య సేవ నెట్వర్క్లో ఉన్న హాస్పిటల్స్ అంటే ఆంధ్రప్రదేశ్ స్పెషాలిటీ హాస్పిటల్స్ అసోసియేషన్ ఆశా ప్రభుత్వానికి ఒక హెచ్చరిక ఇచ్చింది. ఏంటి ఆ హెచ్చరిక? మీరు మాకు 2,700 కోట్ల రూపాయలు బకాయి పడ్డారు. బకాయిలు మేము ఎన్నిసార్లు విన్నవించినా మాకు పే చేయట్లేదు అంచేత మేము వైద్య సేవలు ఆపు చేస్తున్నాము, రోగులకు వైద్య సేవలు చెయ్యము అని హెచ్చరిక పంపించారు. ఇక్కడ ఆలోచించవలసింది బకాయిలకు పక్కన పెట్టండి. ఇటువంటి హెచ్చరిక డాక్టర్స్ చెయ్యడము నైతికమా? డాక్టర్స్ గుర్తుపెట్టుకోవాలి, మీరు వ్యాపారస్తులు అవ్వడానికన్నా ముందు ప్రాణరక్షకులు డాక్టర్స్. వైద్య వృత్తిలో ప్రధాన సిద్ధాంతం ప్రతిజ్ఞ చేశారు మేము ముందుగా హాని చేయము అని. మరి ఇప్పుడు మీరు చేస్తున్నది ఏంటి? సేవలు ఆప్ చేస్తే హాని కాదా? అది హాని చేయడం కాదా? మీ ప్రాథమిక సిద్ధాంతాన్ని విచ్ఛిన్నం అయినట్టే కదా, హాని చేస్తున్నట్టే కదా. మీరు డాక్టర్స్ ఎలా అయ్యారు? మీరు సామాన్య మానవులు ట్యాక్సులు కట్టితే వచ్చిన సొమ్ముతోటి మీరు డాక్టర్లు చదివారు, డాక్టర్స్ అయ్యారు. ఆ మాత్రం కృతజ్ఞత లేదా మీకు? మీ దగ్గరికి వచ్చే రోగులు ఎవరు? సామాన్యులు, పేదవారు. అటువంటి రోగులకి సేవను ఆప్ చేస్తారా మీరు? ఎస్, మీకు బాకీ ఉంది. దానికి ప్రత్యామ్నాయ మార్గాలు ఉన్నాయి. న్యాయస్థానాలకు వెళ్ళండి, ప్రభుత్వాన్ని న్యాయస్థానానికి ఏడ్చండి, మీడియాను ఉపయోగించండి. రాజకీయంగా ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకురండి, మీ బాకీ వసూలు చేసుకోండి, ప్రజాందోళన చేయండి, ప్రజలు సపోర్ట్ చేస్తారు మీకు. అంతేగాని మీరు వైద్య సేవలు ఆప్ చేస్తామంటారా? అది ఎంత నైతికత అండి? మీరు అనొచ్చా అసలు ఆ మాట? మొన్నటి వరకు వైద్యులు డాక్టర్స్ మాకు సౌకర్యాలు లేవు, జీతాలు తక్కువ ఇస్తున్నారు, మౌలిక సదుపాయాలు లేవు అని వాళ్ళు అన్నారా స్ట్రైక్ అని? డాక్టర్స్ ఉండవలసిన లక్షణమేనా అది? ఆ మాట అనొచ్చా? మీరు వైద్యం మేము ఆప్ చేస్తామని అనొచ్చా? ఈ ఎన్టీఆర్ వైద్య సేవ పథకంలోకి వచ్చినప్పుడు కూడా మీరు ఏం చేశారు? సామాజిక ఒప్పందం చేసుకున్నారు. పేద రోగులకి మేము వైద్య సేవ చేస్తాము అని ఒప్పందం చేసుకుని ఈ నెట్వర్క్లోకి వచ్చారు మీరు. అని ఆ ఒప్పందం ఏమైంది? ఇప్పుడు విచ్ఛిన్నం అవ్వలేదా? ఎస్, మీకు బాకీ ఉంది, గవర్నమెంట్ బాకీ పడింది మీకు. తప్పు చేసింది గవర్నమెంట్, ప్రభుత్వం. కానీ ఇది కాదు కదా మార్గం. మీ బాకీ వసూలు చేసుకునే మార్గం ఇది కాదు కదా. రోగులను బాధ పెడతారా మీరు? మీ ఆర్థిక అవసరాల గురించి రోగులకు హాని చేస్తారా? పేదవారికి హాని చేస్తారా? ఇది ఎంతవరకు సమంజసం? ఇది డాక్టర్ వృత్తిలో ఉన్న వ్యక్తికి ఎంత గొప్ప లక్షణాలు ఉండాలండి, ఎంత గొప్ప మనసు ఉండాలండి వాళ్ళకి. ఏమైంది ఆ మనసు? ఏమైంది ఆ లక్షణం మీకు దగ్గర? న్యాయస్థానంలో పోరాడండి మీ డబ్బుల గురించి, మీ బాకీల గురించి. ప్రజల మద్దతు తీసుకోండి, మీడియా మద్దతు తీసుకోండి, వసూలు చేయండి ప్రభుత్వం దగ్గర నుంచి. ఎవరు అడ్డురారు. కానీ మీరు అనుసరించిన మార్గం తప్పుడు మార్గం. క్షమించడానికి తప్పు చేస్తున్నారు మీరు.
అలాగే ప్రభుత్వం 2700 కోట్లు బాకీ పడ్డం ఏంటండి? పేద రోగులకి వైద్యానికి ఖర్చు పెట్టవలసిన సొమ్ముని ఏమయ్యాయి డబ్బులు? 2700 కోట్లు ఎక్కడికి వెళ్ళాయి? అవినీతి మార్గంలో బయటకు పోయా? ఎక్కడికి వెళ్ళాయా డబ్బులు? పేద రోగుల యొక్క వైద్యానికి ఖర్చు పెట్టవలసిన డబ్బుల్ని ఇప్పుడు డబ్బులు లేవంటారా మీరు? మా దగ్గర నిధులు లేవంటారా? అదేమి మాట అండి? మీ అనవసర ఖర్చులకి వాటికి వందల వేల కోట్ల రూపాయలు ఖర్చు పెడతారు, ప్రాధాన్యత లేని వాటికి ఖర్చు పెడుతున్నారు. ఇది పేద రోగులు వాళ్ళ వైద్యానికి ఖర్చు పెట్టవలసిన సొమ్ము. ఇది హాస్పిటల్స్కి ఇవ్వరా మీరు బాగానే ఉన్నారు, వాళ్ళు బాగానే ఉన్నారు, మధ్యలో ఎవరు పోతున్నారండి? పేద రోగులు, సామాన్యులు నష్టపోతున్నారు, వాళ్ళ ఆరోగ్యం పాడైపోతుంది. దానికి బాధ్యత ఎవరు వహిస్తారు? ప్రభుత్వం వహిస్తుందా? డాక్టర్స్ వహిస్తారా? పోయిన ప్రాణాన్ని మీరు తీసుకొస్తారా? పేద రోగులకు పెట్టే ఖర్చు డబ్బు లేదన్నవి ఏంటండి? ఇది నేరం కాదా? అలా అన్న నేరం కాదా? వాళ్ళ డబ్బులు మీరు ఏం చేశారు? డబ్బులు ఆ 2700 కోట్ల రూపాయలు ఏం చేశారు మీరు? చెప్పండి సమాధానం. ప్రాణ హక్కు రాజ్యాంగం 21వ ఆర్టికల్ ప్రకారం ప్రాథమిక హక్కు. మీరు ఈవేళ 2700 కోట్ల రూపాయలు హాస్పిటల్స్కి పే చేయనందువల్ల వాళ్ళ వైద్య సేవ ఆపు చేస్తే ప్రాణ హక్కు ఏమవుతుంది? భంగం వాటలదా దానికి? అంటే నేరం మీరు ఎవరు చేశారు? మీరు నేరం చేసిన వాళ్ళు అయ్యారు. ప్రభుత్వం నా ప్రాథమిక హక్కులకు భంగం కల్పించిన వాళ్ళు అవుతున్నారు మీరు. మీకు రాజకీయాలుంటే చూసుకోండి, బయట పరిష్కరించుకోండి, ఆర్థిక లావాదేవీలు పరిష్కరించుకోండి వేరే విధంగా. కానీ రోగుల ప్రాణాలతో రాజకీయాలు ఆడకండి. రోగుల ప్రాణాలతో ఆర్థిక లావాదేవీలు నడిపించకండి. మంచిది కాదు. అసలు నేరస్తులు ఎవరు? ఇద్దరు నేరస్తులే. ప్రభుత్వము నేరస్తులే. ప్రభుత్వం నేరస్తే, వాళ్ళు బాకీ కట్టకపోవడం నేరస్తే, వాళ్ళకి ఇవ్వాల్సిన మనీ ఇవ్వకపోవడం నేరమే. అలాగే డాక్టర్స్, హాస్పిటల్స్ క్షమించరాని నేరం చేశారు. హాస్పిటల్ డాక్టర్స్ వైద్య సేవ ఆపు చేస్తానన్న వాళ్ళ వృత్తికే వ్యతిరేకం, వృత్తి ధర్మానికి వ్యతిరేకం, ప్రాథమిక సిద్ధాంతానికి వ్యతిరేకం. వాళ్ళు చేసిన క్షమించరాని తప్పు. పేదలండి. ఈ ఎన్టీఆర్ వైద్య సేవ చేయించుకునే వాళ్ళు ఎవరు? పేద సామాన్యులు, బీదవారు. అటువంటి వాళ్ళకి మీరు సేవ చేయనని చెప్పన్నాము నేరం కాదా? మామూలు నేరం కాదండి, క్షమించరాని నేరం అది. డాక్టర్స్ అంచేత ఇద్దరు నేరస్తులే. ఇటు ప్రభుత్వము నేరస్తులే, అటు డాక్టర్స్, హాస్పిటల్స్ డాక్టర్స్ నేరస్తులే. అని తప్పు తెలుసుకోండి ఇద్దరు. వెంటనే హాస్పిటల్ సేవలు మొదలుపెట్టండి. పేద రోగులు చికిత్స అందించడం మొదలుపెట్టండి. తప్పు తెలుసుకుని న్యాయపరంగా, రాజకీయంగా పోరాడండి. మీరు ప్రజలు సపోర్ట్ చేస్తారు మీకు. అంతేగాని సేవలు ఆప్ చేస్తాం. ఎవరికి సేవలు ఆప్ చేస్తున్నారండి మీరు? మీ డాక్టర్స్ యొక్క కూతురుకో కొడుక్కో వైద్యం కావాలంటే ఎదుటి డాక్టర్ ఆఫ్ చేస్తారంటే ఏమంటారు మీరు? ఎలా ఫీల్ అవుతారు మీరు? ఎంపతి ఉండాలండి డాక్టర్స్కి. వైద్య సేవలు ఆఫ్ చేస్తారా? నైతికత ఉండక్కర్లే, న్యాయం ఉండక్కర్లే, ధర్మం ఉండక్కర్లే. అంటే ప్రభుత్వం వారు కూడా మీ దగ్గర ఇమ్మీడియట్గా
2700 కోట్లు, కనీసం 700 కోట్ల రూపాయలు పే చేయాలి ఇమీడియట్గా. పే చేసి మిగిలిన సొమ్ము నెలవారీ ఇంత కడతాం అని ఒక ప్రణాళిక, ఒక లెటర్ రాసి వాళ్ళకి హామీ ఇవ్వాలి. వాళ్ళకి అసోసియేషన్కి ప్రతి నెల తప్పకుండా పే చేయాలి వాళ్ళకి. అంతేగాని రోగులకు ఖర్చు పెట్టవలసిన సొమ్ము బాకీ పెట్టడం ఏంటండి? ఏమైనా అర్థం ఉందా? మళ్ళీ భవిష్యత్తులో ఇటువంటి సంక్షోభాలు రాకుండా ప్రణాళికలు రచించాలి ప్రభుత్వం. ఎప్పుడు ఇటువంటివి రాకూడదు. మళ్ళీ ఎవరి ప్రాణాలతో ఆడుతారండి మీరు? డాక్టర్స్ను, మీరు ప్రభుత్వం రోగుల ప్రాణాలతో. వాళ్ళ దగ్గర మీ రాజకీయాలు, వాళ్ళ దగ్గర మీ వ్యాపార లావాదేవీలు, వాళ్ళ ప్రాణాలను పణంగా పెట్టి మీరు ఆడతారా? ఎంత తప్పండి. మీకు రాజకీయ విభేదాలు ఉంటే పరిష్కరించుకోండి, అంతేగాని పేదవారిని వారి విధికి వారిని వదిలేయకండి. ఇది నాగరిక సమాజం, మామూలు సమాజం కాదు. ప్రజాస్వామ్యంలో నాగరిక సమాజం. ప్రతి సంస్థకి, ప్రతి ప్రభుత్వానికి జవాబుదారీతనం ఉంటుంది. రోగి దగ్గర మీరు మీ రాజకీయాలు ఆడకండి. రోగి దగ్గర మీ వ్యాపార లావాదేవీలు నడిపించకండి. రోగి దగ్గర చూపించవలసింది ఒక మానవత్వం. అది తప్పితే ఇంకోటి కనపడకూడదు రోగి దగ్గర. అదే కనపడాలి, మానవత్వమే కనపడాలి. రెండు పక్షాలు, అటు ప్రభుత్వము, ఇటు హాస్పిటల్స్, డాక్టర్స్ వాళ్ళకు వాళ్ళే బుద్ధి తెచ్చుకుని, వాళ్ళకు వాళ్ళే బుద్ధి చెప్పుకుని ఇమ్మీడియట్గా సేవలు కొనసాగించాలి. అలాగే ప్రభుత్వం కొంత అమౌంట్ వాళ్ళకి పే చేయాలి ఇమ్మీడియట్గా. లేకపోతే చరిత్ర మిమ్మల్ని క్షమించదు. ఎటువంటి పరిస్థితులు మిమ్మల్ని క్షమించే చరిత్ర. ప్రజల ప్రాణాల ఆరోగ్యం ఎటువంటి చర్చలకు అతీతమైన వారు ఉండరు. ప్రాణాల గురించి మీరు చర్చించడం ఏంటండి? సేవ గురించి చర్చించడం ఏంటండి? మీ డబ్బు గురించి మీరు చర్చించుకోండి, మీ రాజకీయాల గురించి మీరు చర్చించుకోండి, కానీ రోగుల ప్రాణాల గురించి మీరు చర్చించకండి. వాళ్ళని అడ్డం పెట్టుకుని మీరు అలా వ్యాపార లావాదేవీలు జరిపించకండి. అది మంచిది కాదు, మీకు మంచిది కాదు, రాష్ట్రానికి మంచిది కాదు, దేశానికి మంచిది కాదు. హాస్పిటల్స్ అయినా ప్రభుత్వం అయినా రెండు పక్షాలు అహాన్ని, స్వార్థాన్ని పక్కన పెట్టాలి. అది సమయం. ఇప్పుడు అహం పక్కన పెట్టాలి, స్వార్థాన్ని కూడా పక్కన పెట్టాలి. ఇది రెండు పక్షాలు కూడా పక్కన పెట్టి రోగి ప్రాణమే మనకు ముఖ్యం. మానవత్వాన్ని ముందు పెట్టాలి. ఆ రెండు పక్కన పెట్టి మానవత్వాన్ని ముందు పెట్టాలి. ఎందుకంటే మనకి పేద రోగి యొక్క ప్రాణమే మనకు ముఖ్యం, అతని ఆరోగ్యమే మనకు ముఖ్యం. అంచేత ఇమ్మీడియట్గా హాస్పిటల్స్ వాళ్ళు సేవలు అందించడం మొదలుపెట్టాలి, చికిత్స అందించడం మొదలుపెట్టాలి. అలాగే ప్రభుత్వం ఇమ్మీడియట్గా కొంత సొమ్ము వాళ్ళకి పే చేయాలి. పే చేసి మళ్ళీ భవిష్యత్తులో ఇటువంటి సంక్షోభం తలెత్తకుండా చూడవలసిన బాధ్యత ప్రభుత్వానిది. అలా చేయాలని కోరుకుంటూ, చేయాలని డిమాండ్ చేస్తున్నాను. సోదర సోదరీమణులందరికీ నమస్కారం. ఇది అత్యవసరమైన విశ్లేషణ కాబట్టి, సొసైటీకి అవసరమైన విశ్లేషణ కాబట్టి శాంతం మీరు చూడండి. ఇష్టపడిన వాళ్ళు లైక్ చేయండి, ఇష్టం లేని వాళ్ళు కామెంట్ చేయండి, ఎందుకు ఇష్టం లేదో. అలాగే సబ్స్క్రైబ్ చేయండి దయచేసి. జై హింద్.